చిన్న సన్నకారు రైతులు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందాలంటే వాళ్ళు ఎట్లాంటి మెలకువలు పాటించాలి, ఎట్లా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, మార్కెటింగ్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది, వాటి పెంపకం ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. నేను డాక్టర్ మధుసూదన్ గౌడ్, జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ మహబూబ్నగర్. ఇక్కడ దక్కని జాతి గొర్రెలు అనేది అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఒకప్పుడు 20 ఏళ్ల కింద దక్కని జాతి గొర్రెలు అనేది ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా అవే ఉండేటివి, అంత నలుపు రంగులో ఉండేవి. తర్వాత క్రాస్ చేసి నెల్లూరు బిడ్డను వచ్చేసి దాంట్లో ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైతుకు ఊల్ అనేది ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అప్పట్లోనేమో గుంగల్లో యూసేజ్ ఎక్కువగా ఉండేది. అప్పుడు ఊలు బాగా సేల్ అయిపోయేది, మార్కెటింగ్ ఉండేది. ఇప్పుడు గుంగళ్ళ వాడకం తగ్గిపోయింది కాబట్టి దానిపైన రైతులకు ఇంట్రెస్ట్ పోయి క్రాస్ బీడ్ తీసుకొచ్చి నెల్లూరు వాటితో క్రాస్ చేసేసి మటన్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటూ, ఎందుకంటే దీనికంటే అది ఫాస్ట్గా పెరుగుతుంది, ఎక్కువ వెయిట్ వస్తుంది అనే ఉద్దేశంతో చేసినారు. కాకపోతే దక్కని జాతి గొర్రెల యొక్క మాంసం చాలా రుచికరమైనది. ఒకప్పుడు మన హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ కావడానికి కారణం దక్కని జాతి గొర్రెల మటన్తోనే ఫేమస్ అయింది. ఇది టేస్టీగా ఉంటుంది. ఈ అవగాహన అనేది మనము ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫార్మర్స్ ఒకవేళ దీన్ని ఉపాధి వనరుగా భావించుకుంటే వాళ్ళు ఎట్లా దీన్ని స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. నా పేరు డాక్టర్ నరసింహ. నేను ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ పశు పోషణ విభాగము, పశు వైద్య కళాశాల రాజేంద్ర నగర్లో పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ఈ దక్కని జాతి గొర్రెలు అనేవి రెండింటికి చాలా ఉన్నతమైనవి. దేనికి అంటే ఉన్ని మరియు మాంసము రెండు రకాలుగా ఇది మనకు పనికొచ్చే బ్రీడ్ అన్నమాట. ఉన్ని మనకు మాంసం రెండు కూడా. అందుకనే ఈ గొర్రెకి చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత మాంసం అనేది చాలా నాణ్యతతో కూడి మంచి రుచికరంగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ గొర్రెల మీద ఎక్కువగా ఆసక్తి ఉంది. అందుకనే ఈ గొర్రెలు అంతరించిపోకుండా మన పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం వాళ్ళు ఒక పరిశోధనా స్థానం మన మహబూబ్నగర్లోనే ఉంది. ఆ పరిశోధనా స్థానంలో ఈ ఉన్ని మన దక్కని గొర్రెలను పెంపకం అనేది చేస్తూ ఉన్నారు. ఎవరైనా రైతులు తమ ఈ గొర్రెల్ని పెంచుకోవాలంటే వాళ్ళు గొర్రె పొట్టేళ్ళని మనము ఈ పరిశోధన స్థానం నుండి కూడా పొందవచ్చు, గొర్రెల్ని కూడా పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రెండింటికి పనికొస్తుంది, మనకు ఉనికి తర్వాత మనకు మాంసంకు పనికొస్తుంది. కాబట్టి మనం రైతులు ఈ గొర్రెల పెంపకానికి ముఖ్యంగా శ్రద్ధ వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే, ఎలివేటెడ్ షెడ్ అనేది ఉంది కదా, దానికి మన సబ్సిడీ ఉంటుందా? ఒక ఫార్మర్ దాన్ని అమర్చుకోవాలంటే ఏంటి ప్రాసెస్? ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా మనకు ఈ హౌసింగ్ సిస్టమ్స్లో మార్పు ఏంటి అంటే ఎలివేటెడ్ షెడ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా ఒకటి హైజీన్ అంటే ఎలాంటి కూడా మన ఈ రోగాలు రాకుండా మనము అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే పైన అది ఏదైనా లిటర్ మొత్తం కూడా కిందికి వస్తుంది పేడ అనేది, కాబట్టి పైన అంతా నీట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు వెంటిలేషన్ బాగుంటుంది. వెంటిలేషన్ బాగుండడం వల్ల మనకు ఊపిరితిత్తుల వ్యాధులు కానీ తర్వాత ఇతరత్ర ఏ ఇన్ఫెక్షన్స్ అంటే వ్యాధులు రాకుండా మనం నివారించుకోవచ్చు. తర్వాత ఫీడింగ్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వాటికి వెంటిలేషన్ బాగుంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ ఎలివేటెడ్ ఫార్మ్స్ ఇప్పుడైతే ప్రభుత్వ పరంగా ఎలాంటి సబ్సిడీ లేదు. కాకపోతే రైతులు ఎవరైతే మన యూత్ ఉన్నారో, రూరల్ యూత్, మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వాళ్ళు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద మనకు గొర్రెల ఫారాలు పెట్టుకోవడానికి సబ్సిడీ ఇస్తూ ఉంది. ఆ పథకం షెడ్స్ ఇవి కూడా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు 500 + 25 బ్యాచ్గా మనము గొర్రెల్ని పెంచుకోవాల్సిన ఉంటుంది. అందులో మనకు మొత్తం 50 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 50 లక్షలు బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది. లేదు మొత్తం డబ్బులు నేనే పెట్టుకుంటాను అంటే ఇంట్రెస్ట్ అంటే మనకి ఏదైతే వడ్డీ ఉంటుందో వడ్డీలో 6% వడ్డీ ఇస్తే సగం 50% వడ్డీ గవర్నమెంట్ పే చేస్తుంది. సో అట్లా కూడా మనము ఈ స్కీమ్ని, ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ని మనము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా దక్కన్ జాతి గొర్రెలకు మిగతా గొర్రెలకు ఉన్న తేడా ఏంటి? సో ఉన్ని కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా గుబురుగా ఉంది. సో వాటి స్పెషాలిటీ గురించి చెప్పండి. నా పేరు డాక్టర్ ఎం కిషన్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పశు ఉత్పత్తి యాజమాన్య విభాగము, పశువైద్య కళాశాల, హైదరాబాద్. అయితే ఈ దక్కని జాతి గొర్రెల్లో చూసినట్లయితే వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మేపు కూడా తక్కువ ఖర్చుతో వీటిని పెంచుకోవచ్చు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశము 2 రకాలకు కూడా ఉన్ని ఉత్పత్తి ఉంటుంది, అదేవిధంగా మాంసం ఉత్పత్తి కూడా ఉంటుంది. మాంసంలో కూడా పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వేరే జాతి వాటితో పోల్చినట్లయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మరణాల రేటు అనేది చాలా తక్కువగా ఉంటుంది.
కాబట్టి ఎవరైనా కూడా ఈ మన ఏదైతే దక్కని జాతి గొర్రెలు ఉన్నాయో వీటి పెంపకాన్ని చేపట్టినట్లయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే వీటితో పాటుగా ఈ యొక్క యాజమాన్య వీటిలో చూసినట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మంచి గృహ వసతిని కల్పించాలి. అదేవిధంగా వీటికి కావాల్సిన పోషక దాణాలు కానివ్వండి వీటిని కూడా మనం కల్పించి ఇచ్చినట్లయితే చాలా బరువు కూడా పెరుగుతూ ఉంటుంది వేరే వాటితో పోల్చినట్లయితే. కాబట్టి వేరే గొర్రెలతో పోల్చినట్లయితే ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు. తర్వాత ఉత్పత్తి కూడా మాంసం ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది, ఉన్ని ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేరే జాతి గొర్రెల కంటే ఈ మన తెలంగాణలో ఈ దక్కని జాతి గొర్రెలను పెంచినట్లయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఉన్నికి మనకు బాగా గిరాకీ ఉంది, అదేవిధంగా మాంసోత్పత్తి కూడా చాలా గిరాకీ ఉంది. సైజులో కానీ దాని ఆకారంలో కానీ మిగతా గొర్రెలతో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంది. ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది షేప్ కానీ, వెయిట్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రేటు విషయంలో వ్యత్యాసం ఎట్లా ఉంటుంది? రేటు విషయంలో చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఆకారం అనేది ఉన్ని పెరుగుతూ ఉంటుంది, ఉన్ని బాగా ఉన్ని ఉత్పత్తి కూడా ఉంటుంది. కాబట్టి ఆకారంలో నలుపు రంగును కలిగి ఉంటాయి ఇవి. అయితే రేటు విషయంలో చూసినట్లయితే కూడా ఇవి మన తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఎక్కువగా ఉండి ఇప్పుడు చాలా అంతరించిపోతా ఉన్నవి. రేటు విషయంలో కూడా వేరే గొర్రెలతో పోల్చినట్లయితే కూడా ఎక్కువ డిమాండ్ ఉంది దీనికి ఎక్కువ. మైసెల్ఫ్ డాక్టర్ ఉదయ్ కన్నగుండ్ల. నేను పశు పరిశోధన కేంద్రము మహబూబ్ నగర్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఇక్కడ సైంటిస్ట్గా చేస్తున్నాను. మన మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఈ పశు పరిశోధన కేంద్రంలో 2 రకాల జాతుల్ని మనం పెంచడం జరుగుతుంది. దక్కనీ జాతి గొర్రెలు మరియు మహబూబ్ నగర్ లోకల్ గోట్. ఇదేంటంటే నల్లమల ఫారెస్ట్ నుంచి మనకు ఉద్భవించినటువంటి జాతి. ఈ జాతి మేకలు అనేవి మనకి రాష్ట్రం మొత్తము విస్తరించి ఉన్నాయి, కానీ ఈ జాతికి ఇంకా గుర్తింపు లభించలేదు. కానీ ఈ జాతి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మన సౌత్ తెలంగాణలో ఉన్నటువంటి హైయెస్ట్ ప్రొలిఫిక్ షీప్, అంటే 3 నుంచి 5 పిల్లలు ఇవ్వడంలో ఇవి చాలా ఎక్కువగా ప్రసిద్ధిగాంచినటువంటి జాతి. ఈ జాతి మేకలని లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్లో 100 నుంచి 150 వరకు మనం పెంచుతున్నాము. అదేవిధంగా దక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నటువంటి ఈ గొర్రెలను కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 500+25 నెంబర్ తోటి మనం పెంచడం జరుగుతుంది. రైతులు ఎవరికైనా దక్కనీ జాతి గురించి ఇష్టపడి లేదా వాళ్ళకి ఈ జాతిని ఎక్కువగా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ సంస్థలో విత్తనపు పొట్టేళ్లను మేము విక్రయించడం జరుగుతుంది. అదేవిధంగా సబ్సిడీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం.